హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో ఏ పార్టీ అధికారం సాధించబోతుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారా? లేదా టీడీపీ జనసేన కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఏపీ రాజకీయాలకు సంబంధించి, ఏపీ రాజకీయాల్ని సునిశ్చితంగా చూసే వాళ్ళకి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కానీ చాలా సర్వేలు మాత్రము ఎవ్వరికి ఊహించని విధంగా భిన్నంగా సర్వేలు ఇస్తూ వస్తున్నాయి. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తుంటే మరికొన్ని సర్వేలు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. అయితే తాజాగా ఒక సర్వే అది మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశకు దారితీసింది. ఎందుకంటే ఆ సర్వే గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా అవి అన్నీ జరుగుతూ వచ్చాయి. గతంలో తెలంగాణకి సంబంధించి కానివ్వండి, 2019 ఎన్నికల్లో కానివ్వండి, అటు పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, ఆ సర్వే ఇచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మ్యాచ్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఏ పార్టీ గెలవబోతుందనే దానికి ఆ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రము ఇటు జగన్మోహన్ రెడ్డికి కొంత షాక్ ఇచ్చేటట్టు కనిపిస్తుంది. అయితే ఆత్మసాక్షి సర్వే ఖచ్చితంగా ప్రజల్లో కొంత నమ్మకంగా పేరు తెచ్చుకున్నటువంటి సర్వే. ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే మాత్రం ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా భిన్నంగా ఉంది. అయితే ఆత్మసాక్షి సర్వే ఏపీకి సంబంధించి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా ఆత్మసాక్షి సర్వే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆత్మసాక్షి సర్వే అసలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏంటి, అసలు టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఆత్మసాక్షి సర్వే ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే మాత్రము ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే మాత్రము టీడీపీకి 95 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అలాగే జనసేన 13 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 60 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఇది చాలా డ్రాబ్యాక్ ఇష్యూ. ఎందుకంటే 151 స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సడన్గా 60 స్థానాలకి కోల్పోవటం అనేది ఇది ఎవరు ఊహించిన విధంగా ఉంది. అలాగే టీడీపీ 95 స్థానాల్లో, అలాగే జనసేన 13 స్థానాలు. అంటే వీళ్ళు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఏపీలో అధికారంలోకి సాధించడానికి 90 మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ 90 మ్యాజిక్ ఫిగర్ని వితౌట్ జనసేన పార్టీ సపోర్ట్ టీడీపీ సాధిస్తుంది. గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఎన్ని సీట్లు అయితే కావాలో అన్ని సీట్లు జనసేన పార్టీకి కాకుండా టీడీపీ పార్టీకి ఈజీగా వస్తుంది. సో వీళ్ళిద్దరి పొత్తులో చూసుకుంటే మాత్రము ఇక్కడ 108 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి సాధించబోతుంది అంటూ కూడా ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది అంటూ కూడా చెప్తుంది. మిగతా 19 స్థానాలు ఉన్నాయో మిగతా స్థానాలకు సంబంధించి అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇటు టీడీపీ జనసేన వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది మిగతా స్థానాలకు సంబంధించి. ఆ మిగతా స్థానాల్లో కూడా ఒక్కసారి మనం చూసుకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిమైనింగ్ ఏవైతే స్థానాలు ఉన్నాయో 19 స్థానాలకు సంబంధించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మిగతా 6 సీట్లలో టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా ఇవి ఒక 108 + 6 స్థానాలు. ఇక్కడ కూడా టీడీపీ జనసేన కూటమికి క్లియర్ మెజార్టీ కనిపిస్తుంది. 114 స్థానాల్లో ఇక్కడ జనసేన పార్టీ టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందంటూ కూడా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇస్తుంది ఆత్మసాక్షి సర్వే. అలాగే మరొక వైపు చూస్తే ఏదైతే ఓట్ బ్యాంక్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి గతంలో 50% ఓట్లతో 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2019 ఎన్నికలకు సంబంధించి 50% ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈసారి వైఎస్ఆర్ పార్టీకి 2024 ఎన్నికల్లో దాదాపు 46% ఓట్ బ్యాంక్ మాత్రమే సాధించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది. అయితే గతంలో చాలా సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంక్ని ఎక్కడ లాస్ అవ్వట్లేదు, తనకి ఏదైతే ఓట్ పర్సంటేజ్ ఉందో ఆ ఓట్ పర్సంటేజ్ని కంటిన్యూ చేస్తూనే వస్తుందని చెప్తుంది. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అభ్యర్థులు మార్చడం కానివ్వండి, ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేక కానివ్వండి, కొత్త ప్రభుత్వాన్ని మళ్ళీ ఏపీలో కొలువు తీర్చాలని చెప్పేసి ప్రజలు భావించేటువంటి తీరు కానివ్వండి, వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు కొంత వ్యతిరేకత ఉన్నారు. సో ఖచ్చితంగా కొత్త పార్టీకి కొత్త వ్యక్తులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 46% ఓట్ బ్యాంకు ఏదైతే తగ్గినటువంటి ఓట్ బ్యాంక్ ఉందో అది ఇక్కడ జనసేన టీడీపీ కూటమికి యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ యాడ్ అవటం వల్ల 114 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీట్ చేసి టీడీపీ జనసేన కూటమి అధికారం సాధించబోతున్నట్టు ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. అయితే గతంలో కూడా ఆత్మసాక్షి సర్వే 2019 ఎన్నికలకు సంబంధించి 120 నుంచి 135 స్థానాల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సాధించబోతుందంటే చెప్పి 2019లో ఆత్మసాక్షి సర్వే చెప్పింది. సో అదే భిన్నంగా తీసుకుంటే 2019లో 151 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించింది. అప్పుడు ఏదైతే చెప్పినటువంటి రిపోర్ట్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ చేసుకుంటూ 2024 ఎన్నికలని కూడా టీడీపీ పార్టీ ఇలాగే విజయం సాధించబోతుందంటూ కూడా సోషల్ మీడియాలో ఆ పార్టీకి సంబంధించి ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది. సో ఒక్కసారి ఈ రిపోర్ట్ చూసుకుంటే ఆత్మసాక్షి సర్వేకి సంబంధించి టీడీపీ 114 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 60 స్థానాలతో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉండబోతుంది. ఇక జనసేన పార్టీ గతంలో ఏదైతే తన ఓట్ బ్యాంక్ లూజ్ అయిందో ఈసారి ఓట్ బ్యాంక్ని గెయిన్ చేసుకొని టీడీపీ జనసేన కూటమితో దాదాపు 13 స్థానాల్లో విజయం సాధించబోతుందంటూ కూడా అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ జనసేన పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతుందంటూ కూడా టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. జనసేన ఈసారి 50 స్థానాల వరకు పోటీ చేయబోతుంది అంటే కూడా చెప్తున్నారు. ఒకవేళ 50 స్థానాల్లో పోటీ చేస్తే టీడీపీ జనసేన పార్టీ గెలిచే స్థానాలు 13, అంటే మెజార్టీ సీట్లు ఇక్కడ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ మెజార్టీ జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తారు? అసలు జనసేన పార్టీ 50 స్థానాల్లో పోటీ చేస్తే రిమైనింగ్ ఏవైతే 125 స్థానాల్లో ఉంటాయో ఆ 125 స్థానాల్లో టీడీపీ పార్టీ ఎన్నికలవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఏపీ రాజకీయాల్లో టీడీపీ దాదాపు 35 నుంచి 40 స్థానాల్లో ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే 30 నుంచి 40 నియోజకవర్గాలు టీడీపీ లాస్ అయితే ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఈజీగా రాబోతుంది అనేది కూడా ఒక వార్త అయితే తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి 50 స్థానాలు ఇస్తారా? ఒకవేళ 50 స్థానాలు ఇస్తే అక్కడ జనసేన గెలిచే సీట్లు 10 నుంచి 13 ఉంటాయంటూ కూడా ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. చాలా సర్వేలు కూడా 10 నుంచి 15 స్థానాల వరకే జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఎన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి సీట్ షేరింగ్ చేసుకుంటారు, దీనికి సంబంధించి టీడీపీ జనసేన కూటమి ఎంత లార్జెస్ట్ పార్టీగా రాబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఎలాంటి స్కీమ్స్ వేయబోతుంది, ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందు వెళ్ళబోతుంది అనేది మాత్రము చెప్తుండొచ్చు. కానీ ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే మాత్రం కొంత జెన్యూనిటీ ఉంది. గతం ఎన్నికల్లో కానివ్వండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా ఎలక్షన్స్ సంబంధించి వాళ్ళు క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏపీలో టీడీపీ జనసేన కూటమి వస్తుందంటే ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే 46% ఓట్ బ్యాంకు తన న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ని కొంత ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి తీస్తున్నటువంటి కొత్త పథకాలు కానివ్వండి, వీటన్నిటికీ మళ్ళీ ప్రజలు కొంత ఆశాభావం వ్యక్తం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని తన పర్సంటేజ్ మాత్రం గెలిస్తే ఇంక్రీజ్ చేసుకుంటే మాత్రము మళ్ళీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించడం ఈజీ. సో ఇవి మాత్రము కేవలం ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి రిపోర్టు. ఆత్మసాక్షి సర్వేకి సంబంధించి కేవలం కొంత ప్రస్తుతం సోషల్ మీడియాలో వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారమే ఈ అనాలిసిస్ మొత్తం మనం చెప్పడం జరుగుతుంది. ఎవరు దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జిట్ పోల్స్ కాదు, ప్రీ పోల్స్ కాదు, కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ఒక సర్వే రిపోర్ట్ మాత్రమే. ఇది పూర్తి స్థాయి రాజకీయాలకు సంబంధించి ఇదే రిపీట్ కొనసాగుతుంది అనేది మాత్రమే మనం ఎవరని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయ అవగాహనకి కొంతమంది ఓటర్ల దగ్గర నుంచి తీసుకున్నటువంటి శాంపిల్స్ ప్రకారం వీళ్ళు ఆ రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని మాత్రమే ఇప్పుడు మీ ముందు పెట్టుతూ ఉన్నాం. సో ఓవరాల్గా మాత్రము జనసేన టీడీపీ కూటమి 114 స్థానాలతో అధికారం సాధించబోతుందంటూ కూడా సర్వే చెప్తుంది. సో మరి 114 స్థానాలతో జనసేన టీడీపీ కూటమి అధికారం సాధిస్తుందా, లేకపోతే మళ్ళీ కొంత భిన్నంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారనేది కూడా మనకు కొద్ది రోజుల్లో తెలియబోతుంది.